ఇవాళ మేము పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ చేసుకుంటున్నాము రోటీలోకి. సో దీనికి ముందుగా ఆయిల్, ఇందులోనే షాజీరా కానీ జీలకర్ర, దీంతో పాటు లవంగాలు, ఆయిల్తో పాటు మనం కొంచెం బటర్ వేసుకోవచ్చు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం. సో దీంతో పాటు అల్లం పచ్చిమిర్చి, ఇది కూడా వేగాక ఆనియన్, ఆనియన్ కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, మనం ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు స్టఫింగ్కి, కానీ మెయిన్గా నేను పన్నీర్ అనేది కూడా వేస్తున్నాను. సో పన్నీర్లో కూడా నేను టోఫు తీసుకున్నాను. టోఫు సో ఇవి కూడా ఫ్రై అయిపోయాక టమాటా వేసుకోవాలి. ఈ రకంగా మనం టోఫుని గ్రేట్ చేసుకుని ఉంచుకోవాలి. సో వన్స్ ఇది ఫ్రై అయిపోయిన వెంటనే మన టోఫుని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం క్యాప్సికమ్లో స్టఫ్ చేసుకుని క్యాప్సికమ్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో ఒకవేళ ఓవెన్ ఉంటే కనుక బేక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్లో సాల్ట్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, డ్రమ్ స్టిక్ పౌడర్, మొరింగా పౌడర్, ఇవన్నీ కూడా మనం వేసి కలుపుకోవాలి.
వీటితో పాటు పసుపు, అలానే పెప్పర్ పౌడర్. సో ఆల్మోస్ట్ మనది స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో మనం ఇదంతా కూడా ఇప్పుడు క్యాప్సికమ్లో స్టఫ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ రకంగా క్యాప్సికమ్ని కట్ చేసుకుని మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఈ రకంగా అన్ని క్యాప్సికమ్స్ని మనం రెడీ చేసుకుందాం. సో ఈ రకంగా మనం చీజ్ స్లైస్ని ఇలాగ పైన పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సో పెప్పర్ క్యాప్స్తో మనం ఇలా క్లోజ్ చేస్తే మనకి బాగా వేగుతుంది. సో ఇలాగ మనం సో ఈ రకంగా మనం మూకుడులో ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక కూడా కొంచెం పైన సాల్ట్ ఇలా జల్లుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. సో లుక్ సో యమీ. లెట్స్ టేస్ట్. ఇది రోటీలోకి, రైస్ ఐటమ్స్లోకి సూపర్ ఉంటుంది. ఈవెన్ బిర్యానీలో కూడా ట్రై చేయొచ్చు. సో లెట్స్ టేస్ట్. సో క్యాప్సికమ్ బాగా ఫ్రై అయింది. సో ఈజీగా మనం ట్రై చేసుకోవచ్చు. మక్కాలో ఫ్రై అయిందేమో, ఇంకా చాలా బాగుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. విడిగా కూడా తిని ట్రై చేద్దాం. దాబా స్టైల్లో వచ్చింది. సూపర్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్